టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కమిటీల ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. దీంతో పార్టీ శ్రేణులు నిరాశ నిస్పృహలకు గురవుతున్నాయి. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలతో బీఆర్ఎస్ కమిటీల ఏర్పాటు అటకెక్కినట్టేనా? పార్టీ సంస్థాగత నిర్మాణానికి కాలం కలిసి రావడం లేదా? తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కంటే కమిటీ ఏర్పాటు ఆలస్యమైనా పర్వాలేదని అధినాయకత్వం భావిస్తోందా? ఆచితూచి వేసే అడుగులే పార్టీకి బలమైన పునాదులు వేస్తాయని అనుకుంటోందా? బీఆర్ఎస్ నేతల్లో కొద్దిగా అత్యుత్సాహం కనిపిస్తోంది. రాష్ట్ర కమిటీ మినహా మిగిలిన అన్నింటినీ రద్దు చేసినంత తొందర కొత్త వాటి ఏర్పాటుపై శ్రద్ధ పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. పార్టీ ప్రక్షాళన ఆర్భాటపు ప్రకటనగానే మిగిలిపోయిందనే మాట వినిపిస్తోంది. కమిటీల ఏర్పాటులో జరుగుతున్న జాప్యం పార్టీలో అంతర్గత చర్చతో పాటు విమర్శలకు తావిస్తోంది. వీటిని రద్దు చేసినప్పుడు ఉన్న ఉత్సాహం ఏర్పాటులో కనిపించడం లేదనే వ్యాఖ్యలు ఉన్నాయి. ఓ రకంగా ఇది పార్టీని బలహీనపరిచే చర్య అనేవారు లేకపోలేదు. పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలను నిరాశకు గురిచేస్తోంది. పార్టీని పునర్వ్యవస్థీకరిస్తామన్న నేతల ప్రకటనల్లో స్పష్టత లేకపోవడమే జాప్యానికి కారణమన్న ప్రచారం లేకపోలేదు. మరోవైపు కష్టపడిన వారిని గుర్తించి పార్టీ పదవులు ఇచ్చే విషయంలో కొంత జాప్యం జరుగుతోన్న విషయం వాస్తవమేనని గులాబీ దళపతి అంగీకరిస్తున్నారనే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో సాగుతోంది. తొందరపాటు నిర్ణయాల కంటే ఆలస్యమైనా పర్వాలేదు, కానీ సమర్థులైన వారికి బాధ్యతలు అప్పగించడమే ముఖ్యమన్నది అధినాయకత్వం భావనలా కనిపిస్తోంది. ఆచితూచి వేసే అడుగులే పార్టీకి బలమైన పునాదులు వేస్తాయనే భావించే బీఆర్ఎస్ నేతలు లేకపోలేదు. ఇక బీఆర్ఎస్ కమిటీ ఏర్పాటుపై ఇలా రకరకాల చర్చలు సాగుతున్నా పార్టీ ప్రక్షాళనకు కాలం కలిసి రావడం లేదన్న చర్చ సాగుతోంది. క్షేత్రస్థాయి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలన్న అధిష్టాన నిర్ణయానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. పార్టీ నిర్మాణం సరిగా లేకపోవటం, ఎమ్మెల్యే సెంట్రిక్ రాజకీయాలు, క్యాడర్తో ఏర్పడిన గ్యాప్తోనే గత ఎన్నికల్లో ఓటమి పాలైనట్టు అంగీకరిస్తున్న అధిష్టానం సభ్యత్వ నమోదు, కమిటీల నియామకంపై దృష్టి పెడతామని 2 నెలల క్రితం హడావిడి చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 27న హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంలో అధినేత కేసీఆర్ రాష్ట్ర కమిటీ మినహా మిగిలిన అన్నింటినీ రద్దు చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సభ్యత్వ నమోదుకు ఇన్ఛార్జీలను నియమించింది. పుస్తకాలతో కాకుండా డిజిటల్ మెంబర్షిప్ యాప్ను తీసుకొస్తామని ప్రకటించింది. కానీ కారణాలు ఏవైనా సభ్యత్వ నమోదు అటకెక్కిందనే చర్చ సాగుతోంది. నిజానికి ఏ రాజకీయ పార్టీకైనా రాష్ట్రం నుంచి గ్రామ, వార్డు స్థాయి వరకు కమిటీల నిర్మాణం ఉంటుంది. అనుబంధ సంఘాలకు అదే విధానం వర్తిస్తుంది. చిన్న చిన్న పార్టీలు సైతం ఈ విషయంలో ఒకే పద్ధతిని ఫాలో అవుతున్నాయి. కానీ గులాబీ పార్టీ ఆవిర్భావం నుంచి పూర్తిస్థాయి కమిటీలు వేసిన దాఖలాలు లేవు. చివరగా 2022లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులను ప్రకటించింది. కానీ పార్టీ అనుబంధ మహిళ, యువత, రైతు, కార్మిక, విద్యార్థి, సోషల్ మీడియా విభాగాలకు కమిటీలను ఏర్పాటు చేయలేదు. నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో సైతం అధ్యక్షుడిని మాత్రమే నియమించి కార్యవర్గాన్ని ప్రకటించలేదు. దీంతో చాలా మంది నేతలు ఎలాంటి బాధ్యతలు లేకుండానే పనిచేస్తున్నారు. ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ క్యాడర్ నేతల్లో నైరాశ్యం నెలకొంది. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎలక్షన్స్ లో ఒక్క సీటు దక్కకుండా డకౌట్ అయింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్, హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఓటమితో పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది. అయినా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు గట్టిగా కొట్లాడటంతో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ గట్టి పోటీనిచ్చింది. దీంతోనే పంచాయతీ, పురపాలక సంఘాల ఎన్నికల్లో గౌరవప్రదమైన ఫలితాలు వచ్చాయి. కానీ కారు పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. తమ సేవలను పార్టీ గుర్తించడం లేదని నారాజు అవుతున్నారు. పార్టీ కోసం ఎన్ని త్యాగాలు చేసినా తగిన గుర్తింపు లేదన్న ఆవేదన ఉంది. వాస్తవానికి పార్టీని పటిష్టం చేయడంలో కొన్ని పొరపాట్లు జరిగాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంగీకరించిన సందర్భాలు ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారం కోసం నూతన కమిటీలు వేసి క్యాడర్ను సర్దుబాటు చేస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యే సెంట్రిక్ కాకుండా అధిష్టానంతో నేరుగా కార్యకర్తలకు కమ్యూనికేషన్ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై క్యాడర్లోనూ హర్షం వ్యక్తమైంది. కానీ ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ, ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో పార్టీ సంస్థాగత నిర్మాణం వాయిదా పడటం కార్యకర్తలను నిరాశకు గురిచేస్తోంది. తమను గుర్తించి అవకాశాలు ఇస్తేనే పార్టీ పటిష్టంగా ఉంటుందని క్యాడర్ చెబుతోంది. మరోవైపు ఎస్ఐఆర్తో సభ్యత్వ నమోదును ముడిపెట్టడం సరికాదనే నేతలు లేకపోలేదు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ పూర్తయిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి.
అలాగే గ్రేటర్ హైదరాబాద్లోని 3 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు గ్రేటర్ వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థకు ఎన్నికలు ఉంటాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎలక్షన్లు నిర్వహించిన పురపాలక సంఘాలకు ఎన్నికలు ఉంటాయి. దీంతో సభ్యత్వ నమోదు ప్రక్రియను మళ్లీ వాయిదా వేసే అవకాశాలు లేకపోలేదన్న చర్చ సాగుతోంది. అసలు సంస్థాగత నిర్మాణం విషయంలో గులాబీ బాస్ కేసీఆర్ మనసులో ఏముంది? రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.